ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబుని. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. ఒక అద్భుతమైన లొకేషన్ ఇది. ఈ లొకేషన్ మన నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉందన్నమాట. బౌద్ధవనం అని చెప్పేసి ఒక అద్భుతమైన లొకేషన్ ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన లొకేషన్, ప్రశాంతమైన ఏరియాలో నిర్మించారు. ఇది దాదాపు 274 ఎకరాల్లో నిర్మించారంట. ఇది చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఎదురుగా మనం ఎంటర్ కాగానే ఎదురుగా అశోక చక్రం స్తూపం పెట్టారు. ఈ ఎంట్రన్స్లో చూడండి, అట్మాస్ఫియర్ ఎంత అద్భుతంగా పెట్టారు. మొత్తం టైల్స్ పైన, మార్బుల్స్ పైన శిల్పాలు చెక్కి పెట్టారు. చాలా విశాలమైన ప్రాంగణం ఇది. దాదాపు 274 ఎకరాలు అంటే ఇది ఎంతో అద్భుతంగా నిర్మించారు ఫ్రెండ్స్. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. ప్రశాంతమైన వాతావరణం, చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. మన హైదరాబాద్కి జస్ట్ 144 కిలోమీటర్స్ అనమాట. ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది. ఇది దాదాపు 2000 సంవత్సరాల క్రితం మన ఆచార్య నాగార్జునుడు తిరిగిన ప్రాంతం అంట ఫ్రెండ్స్. ఆయన అప్పట్లో విజయపురి విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించాడంట. ఆయన వచ్చేటప్పటికి గౌతమ బుద్ధుడి శిష్యుడంట మన ఆచార్య నాగార్జున గారు. అసలు ఆయన ఇక్కడ ఇంత అద్భుతమైన, ఆయన పేరున ఇంత అద్భుతమైన ఒక కట్టడాన్ని కట్టారు మన ప్రభుత్వాలు. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంటే దీన్ని టూరిజం కింద మెయింటెనెన్స్ చేస్తున్నారు. 100 రూపీస్ టికెట్ పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇది గౌతమ బుద్ధుడు ఈ శిష్యుడు అనమాట, ఆయన ఆచార్య నాగార్జునుడు. మొత్తం ఇదంతా ప్రాంతం చూడండి, ఎంత విశాలమైన రోడ్లలాగా పెట్టారు. చాలా విశాలంగా కట్టారు. అద్భుతమైన సెటప్ చేసి పెట్టారు. ఇప్పుడు మీకు ఎదురుగా కనబడేదే ఆచార్య నాగార్జునుడు. ఆయనది కూడా స్టార్టింగ్లో ఫస్ట్ ఆ బౌద్ధ స్తూపం కింద ఫస్ట్ ఆయన్నే పెట్టారు. ఇదంతా ఆయన విగ్రహం పెట్టిన ప్లేస్ అనమాట. నేను దీంట్లో లోపల చుట్టూ తిరిగి అది చూపించుకుంటూ ఇక్కడ మూలకు ఒక బుద్ధ భగవాన్ని కూడా పెట్టారు. ఆయనది హ్యాండ్ కొంచెం కట్ అయినట్టుంది ఇక్కడ. ఇది మొత్తం కింద పోర్టికోలాగా చేశారు. కింద ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఆచార్య నాగార్జున గారిని పెట్టి, ఆ తర్వాత ఆ స్తూపానికి మొత్తం చుట్టూ రకరకాల నిర్మాణాలు చేపట్టి వాటికి మొత్తం శిల్పాకారంలో చెక్కారు, మొత్తం గ్రానైట్స్ పైన. ఇది బౌద్ధ మత చరిత్ర ఆధారంగా ఈ స్తూపాన్ని ఇక్కడ నిర్మించారంట ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా నిర్మించారు. ఎంత చెప్పుకున్నా దీని గురించి తక్కువే. 2005లోనే మన ప్రభుత్వ పర్యాటక రంగం ఇక్కడ ఇది నిర్మించాలని చెప్పేసి తలపెట్టిందంట. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందంట ఫ్రెండ్స్ అది. తర్వాత 2006లో మన బౌద్ధ మత గురువు దలై లామా గారు కాలచక్ర యాగానికి అమరావతి వెళ్తూ ఇక్కడ బోధి వృక్షాన్ని పెట్టి వెళ్ళారంట. 2015లో మేలో ఇక్కడ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న టైంలో మన సీఎం కేసీఆర్ గారు, అప్పుడున్న సీఎం ఆయనే కాబట్టి, ఆయన ఈ బుద్ధవనం సందర్శించి దానికి అప్పటికప్పుడు ఒక 25 crores దాని డెవలప్మెంట్ కోసం నిధులు మంజూరు చేసి వెళ్ళాడంట. ఎందుకంటే ఇది ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో స్టార్ట్ అయిందంట. తర్వాత రాష్ట్ర విభజనలు జరిగినాయి కాబట్టి ఆ టైంలో కొంచెం ప్రాబ్లం జరగడం వల్ల దీనికి ఆ పర్యాటక రంగం నుంచి ఫండింగ్ రాకపోవడం వల్ల అది ఆగిపోయింది. తర్వాత 2015లో స్టార్ట్ అయిందనమాట. ఇది ఈ బుద్ధవనానికి మొత్తం 274 ఎకరాలు కేటాయించి దాంట్లో 90 ఎకరాల్లో ప్రపంచ దేశాలని ఆకట్టుకునేలాగా చాలా రకరకాల ఈ ప్రాజెక్టులో భాగంగా బుద్ధ చరితవనం, స్తూపవనం, జాతకవనం, ధ్యానవనం, మహాస్తూపం ఇవన్నీ నిర్మించారంట ఫ్రెండ్స్. అలాగే బుద్ధిజం టీచింగ్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీకి సంబంధించినదంతా మొత్తం పెట్టారు ఇక్కడ. ఈ కనిపించే గ్రౌండ్ ఫ్లోర్లోనే ఆచార్యుడు నాగార్జున విగ్రహము ప్లస్ ఈ లోపటే ఒకటి ఆడిటోరియం ఉంది ఫ్రెండ్స్. ఆడిటోరియంలో మనకు ఈ బౌద్ధవనానికి సంబంధించిన మొత్తం వేసి చూపిస్తారు వీడియో. చాలా ఒక 4.5 నిమిషాల వీడియో ఉంటుంది. ఇది స్టార్టింగ్లో అట్మాస్ఫియర్ అనమాట. ఇది ఈ బౌద్ధవనానికి ఎటు చూసినా 4 పక్కల ఇలాగే ఉంటుంది. మొత్తం దేశ విదేశాలకు చెందిన 40 ప్రసిద్ధ జాతక శిల్పాలు మరియు మన భారతదేశంలోనివి, దక్షిణాసియాలోని వివిధ దేశాలకు సంబంధించిన 13 స్తూపాలు, వాటి నమూనాలు ఇక్కడ నిర్మించారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాను. ఈ స్తూపం చుట్టూ రకరకాల విగ్రహాలను చెక్కారు ఫ్రెండ్స్. మొత్తం గ్రనైట్ మార్బుల్ అంటించారు. వాటిపైన రకరకాల విగ్రహాలని
బుద్ధుని యొక్క చరిత్రని, తర్వాత ఆదిశేషుని మన హిస్టరీ అంతా మొత్తం ఆ గోడలపైన చెక్కారు. ఈ బౌద్ధ స్తూపం హైట్ వచ్చేటప్పటికి 100 అడుగుల ఎత్తు, 200 అడుగుల వెడల్పులో కట్టారంట ఫ్రెండ్స్. ఒక్కొక్క శిల్పం ఒక అందమైన ఆకృతిలో నిర్మించారు. చూడండి, ఇది చుట్టూ గుండ్రంగా ఉండి మొత్తం 200 అడుగుల వెడల్పు అనమాట, రౌండ్. చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ స్తూపం లోపలికి వెళ్తే ఫ్రెండ్స్ ఎంతో అద్భుతంగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సిమెంట్ నిర్మాణం అంట ఫ్రెండ్స్ ఇది. మొత్తం సిమెంట్ తోటి కట్టారనమాట ఇది. చూడండి ఆదిశేషుడు ఎంత అద్భుతంగా ఉన్నాడో. మొత్తం ఇలాగే మొత్తం బుద్ధ భగవానుడు ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన కాలం చేసే వరకు దానికి సంబంధించిన అంత హిస్టరీ అంతా ఈ గోడల మీద శిల్పాల రూపంలో చెక్కి చూపిస్తున్నారు ఫ్రెండ్స్. బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా ఈ బుద్ధవనంలో 8 పార్కులు నిర్మించారంట ఫ్రెండ్స్. ఆ 8 పార్కులు, మొదటి పార్కులో బుద్ధుడి జీవిత నమూనాలను తెలిపే నమూనాలు, రెండవ పార్క్ వచ్చేటప్పటికి 547 జాతక కథలతో 42 రకాల వేదికలు, మూడవది ఆంధ్ర బుద్ధిజం పార్క్, నాలుగవది ప్రపంచ స్తూపాల పార్క్, 5వ పార్కులో 27 అంతస్తుల బుద్ధుని ప్రతిమ, శ్రీలంకలో తెచ్చిన విగ్రహం అన్నమాట. 6వ పార్కులో ధ్యానవనం, 7వ పార్కులో మహాస్తూపం, 8వ పార్కుని స్తూపవనంగా రూపొందించారు ఫ్రెండ్స్. ఇక్కడ గోడలపై కనిపిస్తున్న ఈ ప్రతిమలన్నీ మాల్యాల రాయి అని చెప్పేసి జమ్మలమడుగు కడప జిల్లాలో ఉంటుందంట ఫ్రెండ్స్. అక్కడి నుంచి తెప్పించారంట ఈ రాళ్ళన్నీ. ఈ రాళ్ళపైనే శిల్పాలన్నీ చెక్కారు. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో శిల్పాలన్నీ. ఈ శిల్పాలు చెక్కిన రాళ్ళు మొత్తం బండ అంతా మాల్యాల రాయి అంటారంట దీన్ని. కడప జిల్లా జమ్మలమడుగు నుంచి తెప్పించారంట. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ స్తూపానికి 4 పక్కల కూడా ఇగో ఇప్పుడు ఎదురుగా కనపడే దానిలాగే పెద్ద పెద్ద దారులాగా పెట్టి ఒక గార్డెన్ లాగా చేశారు. మొత్తం మొక్కలు పెంచారు ఫుల్గా. అక్కడ మీకు బుద్ధుడు కనబడుతున్నాడు చూడండి, బుద్ధ ప్రతిమ, 27 అడుగుల బుద్ధ ప్రతిమ అనమాట అది. ఇవన్నీ రాళ్ళపైన శిల్పాలు, మొత్తం బుద్ధుడి జీవిత చరిత్ర, దానికి సంబంధించిన మొత్తం శిల్పాలన్నీ ఈ రాళ్ళపైన చెక్కారు. చుట్టూ ఈ స్తూపం చుట్టూ అద్భుతమైన శిల్పాలు, మొత్తం శిల్పాలే చెక్కి పెట్టారు. అలాగే 3 ప్రధాన మార్గాల గుండా మనం ప్రవేశించే ద్వారం దగ్గర వచ్చేటప్పటికి అవి పలనాటి పాలరాయితో చేశారంట ఫ్రెండ్స్. ఆ ద్వారాలకు సంబంధించిన ఆ పలకలన్నీ అవి కూడా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత బుద్ధ భగవానికి మొక్కలంటే ఇష్టం అంట. అవి 22 రకాల మొక్కలు జాతుల మొక్కలు ఉంటే ఆ 22 రకాల మొక్క జాతులని ఈ ఉద్యానవనంలో పెంచుతున్నారు మన వాళ్ళు. మనం చిన్నప్పుడు చదువుకున్నాముగా ఫ్రెండ్స్, గౌతమ బుద్ధుడు బోధి చెట్టు కింద 48 రోజులు కఠోర తపస్సు చేసి ఆయన జ్ఞానోదయాన్ని పొందాడని చెప్పేసి మనం చదువుకునే రోజుల్లో పాఠ్యపుస్తకాల్లో చెప్పేవారుగా ఫ్రెండ్స్. కానీ అలా జరగలేదంట. హృదయల గ్రామంలో సుజాతాదేవి అనే అమ్మవారు పాయసం ఇచ్చి ఆయనని ఆ దీక్ష నుంచి విరమింపజేసిందంట. అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయిన దానికి సంబంధించిన ఇతివృత్తాలతోటే ఈ మొత్తం స్తూపానికి, ఈ బుద్ధ స్తూపానికి మొత్తం ఈ విగ్రహాలు ఇవన్నీ చెక్కారంట ఫ్రెండ్స్. ఇవి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. రాళ్ళ పైన అద్భుతంగా చెక్కారు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చూస్తానికైతే సరిపోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఎంతో ప్రశాంతమైన లొకేషన్, చాలా పీస్ఫుల్గా ఉంది. మొత్తం ఎటు చూసినా ఈ స్తూపం చుట్టూ ఇలాగే 4 పక్కల ఇట్లా స్తంభాలు, 4 పక్కల దర్వాజాలు, ఈ దిగడానికి ఎక్కడానికి ఇట్లా స్టెప్స్ పెట్టారు. ఈ మహాస్తూపాన్ని 21 మీటర్ల ఎత్తు, 42 మీటర్ల వ్యాసార్థంతో నిర్మించారంట ఫ్రెండ్స్. ఇది ఈ స్తూపం నిర్మించడానికి మూలం వచ్చేటప్పటికి అమరావతిలోని శాతవాహనుల కాలంలో నిర్మించిన ఆ స్తూపాన్ని కొలతల కింద తీసుకొని ఇక్కడ ఈ స్తూపాన్ని నిర్మించారంట ఫ్రెండ్స్. ఈ అద్భుతమైన స్తూపం మన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఉంది ఫ్రెండ్స్. ఇది మీకు ఇంతకుముందు చెప్పాను ఫ్రెండ్స్, ఇది 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనం. ఇది నాగార్జునసాగర్లో దాదాపు 90 ఎకరాల్లో మెయిన్ది పెట్టారు. ఎటు చూసినా మనకు చాలా సైలెన్స్ అనమాట. ఎంత సైలెన్స్ అంటే అంత సైలెన్స్. చూడండి ఆదిశేషుని పడగతోటి ఎలా చేశారు ఇక్కడ, అద్భుతంగా ఉంది.
అన్ని విగ్రహాలన్నీ చెక్కారు. ప్రతి విగ్రహం వెనుక ఒక కథ. అదంతా బుద్ధ భగవానుడు పుట్టిన దగ్గర నుంచి ఆయన కాలం చేసేంత వరకు ఆయన చరిత్రకు సంబంధించిన హిస్టరీని ఈ గోడల పైన ప్రతి అణువు మొత్తం శిల్ప కళారూపంలో తీర్చిదిద్ది చూపిస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీని లోపల కింద భాగంలో లైబ్రరీ, ఆడిటోరియం, మనం ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ధ్యాన గది. ఇప్పుడు నా వెనకాలే కనబడేది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్, లాస్ట్లో. తర్వాత మళ్ళీ ఇటు తిరిగితే స్తూపము. అసలు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడు నేను స్తూపం లోపలికి వచ్చాను ఫ్రెండ్స్. చూడండి, స్తూపం లోపలి పై భాగం, కప్పు భాగం ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక ఆకాశాన్ని నిర్మించినట్టుగా ఉంది బ్యూటిఫుల్గా. ఆ ఆకాశం స్కై బ్లూలో వైట్ రంగుతోటి క్రీమ్ కలర్ తోటి బార్డర్ లాగా అద్భుతంగా ఉంది. మీకు ఇక్కడే అద్భుతమైన మన బుద్ధ భగవాన్ని స్తూపం, ఆయన మందిరం అన్నమాట ఇదంతా. దీంట్లోనే మనం కూర్చొని ధ్యానం చేసుకోవడానికి ఇక్కడ చైర్స్ వేసి ఉన్నాయి, చూశారు కదా. చుట్టూ ఈ మందిరంలో చుట్టూ చైర్లు వేసి పెట్టారు. ఆ చైర్లలో మనం ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. అది మొత్తం స్కై అన్నమాట. ఆ ధ్యాన మందిరంలోని పైన భాగం ఇది. లోటస్ టెంపుల్లో వెళ్తే కూడా ఢిల్లీలో ఇలాగే ఉంది ఫ్రెండ్స్, సూపర్గా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మన గౌతమ బుద్ధ మహానుభావుడు ఎంత కలర్ఫుల్గా బంగారు కలర్లో దగదగ మెరుస్తున్నాడు చూడండి. ఆయనని 4 పక్కల 4 స్వామివారి విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాలు పెట్టిన 4 పక్కల 4 దర్వాజాలు కూడా పెట్టారు. నేనైతే మీకు ఒకటే చూపించాను, చాలా వరకు అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, ప్లెజెంట్గా, ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంది. చూడండి, ఆయన గౌతమ బుద్ధ మహర్షి అంటేనే ఆయన ప్రశాంతతకు మరో పేరు. ఆయన అంత ప్రశాంతమైన గౌతమ బుద్ధ మహారాజుని ఈరోజు మీకు దర్శనం చేపిస్తున్నాను. చూడండి, ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంకా ఇలాంటి అద్భుతమైనవి చాలా చూపిస్తాను. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళడానికి నాకు అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే నా వీడియోలు అందరూ చూస్తుంటేనే ఆ యూట్యూబ్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేసి ఇంకా ముందుకు నెట్టడానికి సపోర్ట్ చేస్తారు వాళ్ళు. మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంటు, లైక్ చేస్తేనే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అద్భుతమైన గౌతమ బుద్ధ భగవాన్ని చూడండి. ఇంకా ఇది చేయాలంటే చాలా పెద్ద వీడియో అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా విస్తీర్ణంలో 274 ఎకరాల విస్తీర్ణంలో ఉంది కాబట్టి దాన్ని అంతా తిరిగి చూపించాలంటే అసలు చాలా టైం పడుతుంది. నాకు తెలిసిన కాడికి చూపించాను. మెయిన్ స్తూపం చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక రౌండ్ చూపించాను. తర్వాత లోపల చూపించాను. తర్వాత ఆచార్యుడు నాగార్జునుని కింద ఆయనను చూపించాను. ఇది మెయిన్ స్తూపంలోని మెయిన్ భాగం అన్నమాట. నేను వచ్చినప్పుడు కరెంట్ పోయింది, మళ్ళీ కరెంట్ వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా విజిట్ చేసి దర్శనం చేసుకోండి.